మా అమ్మ చేస్తుంది మస్తు ఉంటుంది నెల్లూరు చేపల పులుసు మామ చలో స్టార్ట్ మామ ఇవన్నా సరే మన నెల్లూరు చేపలు మామ అవి చూసారు కదా ఎంత బాగున్నాయి ఒకసారి చూపించాడు ఒకసారి చూపించు చెప్పమా ఇవేంది ఇవన్నీ వేస్తావా ఏది చింతపండు ఇది చింతపండు కొబ్బరి అల్లము రెండు పచ్చిమిరపకాయలు మామిడికాయ ఉల్లిపాయలు ఇంకా టమాటా సో ఇవన్నీ కావాలి మనకు చేపల పులుసుకి ఇంతేనా ఇంకేమైనా మసాలాలు ఏమైనా యాడ్ చేస్తాం మసాలాలు చెప్పు ఒక మామ మసాలాలు కూడా మామ ఏంటవి మెంతులు ఇంకా చెంచాలు జీలకర్ర అంతేనా ఓకే ఇవి అదే గ్రైండర్లు వేసుకోవాలి మరి ఇవి ఎప్పుడు వేస్తావు ఇవి తర్వాత వేస్తావు ఫస్ట్ ఇవి వేయాలి ఓకే ఫస్ట్ ఇవి వేయాలి మెంతులు కూడా వేస్తున్నావు దీంట్లో ఇంకా అంతేనా సో అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తావు ఇది కొంచెం పసుపు ఓకే ఉప్పు ఎన్ని చెంచాలు ఉప్పు 2 చెంచాలు ఓకే ఏంటది కారం గరం సరిపోయినంత కారం ఓకే గరం మసాలాలు ఏమి వేయవా చింతపండు ఓకే ఆ పులుసు ఇప్పుడు వేస్తావా వేడి నూనెలో ఏమి వేస్తున్నామా ఆవాలు ఓకే మెంతులు కరివేపాక ఏంటది అదే పేస్ట్ మనం పేస్ట్ వేసుకున్నాం కదా మామ ఆ పేస్ట్ అంత వేస్తుంది మామ కొంచెం కారం అయితే వేస్తుంది అమ్మ పసుపు ఓకే ఒక చెంచా ఉప్పు చింతపండు పులుసు పోస్తేనే రుచిగా ఉంటుంది కదా ఓకే పులుసులు వేస్తున్నావు ఇప్పుడు ఓకే 3 చాలా చెప్పమా చేపలు వేస్తున్నావు ఇప్పుడు వేసాయి మీరు ఎక్కడి నుంచి తెస్తుంటే చేపలు అంటే మీకు సముద్రం ఉంది కదా నెల్లూరు దగ్గర ఆ సముద్రం నుంచి తెచ్చేవాళ్ళ లేదంటే మీ ఇంటికి అదే అమ్మటానికి వచ్చేవాళ్ళు చెరువు చేపలు పొద్దున పూట ఏమో చెరువు చేపలు సాయంత్రం పూట ఏమో సముద్రం చేపలు ఇసుకపల్లి నుంచి వచ్చే సముద్రం చేపలు ఓకే మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కొనుక్కుంటుంటే అంతేగాని మీరు సముద్రం వెళ్ళి కొనుక్కోరా అవునా సముద్రం ఎంత దూరం సముద్రం చాలా దూరం కదా నెల్లూరు నుంచి చాలా దూరం చేపల పులుసు మన నెల్లూరు చేపల పులుసు మామ ఉడుకుతుంది మామ ఫుల్ చూసారు కదా ఇంకా ఉడకని ఇంకేమేస్తామా ఏమేమి వేస్తావు దీంట్లో ఇంకా ఓకే కరివేపాకు కొత్తిమీర అంతేనా ఇట్లా ఎంతసేపు ఉడకాలి మనకు ఓకే చేప ఉడికిందాక ఒక అర్ధగంట అవుతుందా ఒక అర్ధగంట ఏంది ఓకే అవునా గంట పెడితే చిదిరిపోతుంది అని చెప్పి నువ్వు ఇట్లా ఊపుతున్నావు ఓకే ఓకే మీ అమ్మోళ్ళు ఇట్లనే చేసేవాళ్ళ అది చక్క లవంగాలు వేసుకుంటా అన్ని వేసుకుంటా నేను మట్టు కట్టేయి అట్లా ఇలా చేసుకుంటా ఓకే నువ్వైతే ఇవన్నీ ఇవ్వవు చెక్కలు లవంగాలు అవన్నీ వేస్తారు కదా యాక్చువల్లీ వేస్తారు అవన్నీ ఓకే అంతే నువ్వు సింపుల్ గా చేస్తున్నావు కానీ అవన్నీ వేస్తావు మా ఫ్రెండ్ గారు అయితే అన్ని వేసిండు చేపల పులుసు మా నెల్లూరు చేపల పులుసు మటుకు మేము ఇట్లానే చేసుకుంటాం ఓకే నెల్లూరు చేపల పులుసు మీరు చేసేది ఇట్లా అంతే కానం గంతలు అనేవాళ్ళం కానం గంతలు ఎండ్రకాయలు ఇవన్నీ రొయ్యలు ఓకే నెల్లూరులో మస్తు ఫేమస్ నెల్లూరు జిల్లా ఓకే నెల్లూరు జిల్లాలో మస్తు ఫేమస్ అవన్నీ నువ్వు వెళ్ళేదాన్ని అప్పట్లో తెచ్చుకునేవాళ్ళు ఓకే ఓకే ఎన్ని వారానికి ఎన్నిసార్లు తినేవాళ్ళు మీరు అప్పట్లో 2-3 సార్లు తినేవాళ్ళు ఓకే 2-3 సార్లు అప్పట్లో చేపలు కూరగాయలు తిన్నట్టు చేపలే తినేవాళ్ళు ఓకే కూరగాయలు తినేవాళ్ళు కాదు ఇప్పుడు మనము అన్ని కూరగాయలు తింటున్నాం కానీ అప్పట్లో ఓన్లీ చేపలే వారానికి 2 సార్లు ఇంకా చికెన్ మటన్ అవి ఎక్కువ లేదు కానీ ఓన్లీ చేపలే మన చేపల పులుసు అయితే ఉడుకుతుంది మామ ఇంకా ఉడుకుతుంది వాసన అయితే వస్తూ ఉంది ఇంకా స్మెల్ వస్తుంది ఇంకా టైం పడుతుంది ఇంకొక ఓకే టేస్ట్ చేస్తుంది మామ ఇప్పుడు ఒక బాగుందా సరిపోయిందా మా ఇంటికి చుట్టాలు చాలా మంది వచ్చేవాళ్ళు అప్పట్లో మా బాబాయ్ అయినా మా మామయ్య వాళ్ళైనా మా అత్తమ్మ వాళ్ళైనా మా బుజ్జి వాళ్ళైనా మా అక్క వాళ్ళైనా చాలా మంది వచ్చేవాళ్ళు కదా సో వాళ్ళు ఎప్పుడు మా ఇంటికి ఎందుకు వస్తారో తెలుసా చేపల పులుసు మా అమ్మ చేపల పులుసు తినడానికి వచ్చేవాళ్ళు నిజంగా చెప్తున్నా
100% వాళ్ళు రివ్యూ ఇచ్చి పోతుండే, బాగా చేసావు అని మా అమ్మకు చెప్పి రివ్యూ ఇచ్చి 10/10 ఇచ్చి మంచిగా వచ్చి భోజనం చేసి వెళ్ళేవాళ్ళు. మా అమ్మ చేపల పులుసు గురించి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మా అమ్మ చేపల పులుసే కాదు ఇంకా అన్నీ చేస్తుంది, అన్నీ బాగానే చేస్తుంది. ఇంకా ఇంత బాగా చేయము అమ్మ, మీ అమ్మ అయితే మస్తు చేస్తుంది చేపల పులుసు. సో మేమైతే కూరలు అన్నీ బాగా చేస్తుంది, మేము కూడా చేయలేము అని చాలామంది ఇప్పుడు కూడా కాంప్లిమెంట్ ఇస్తారు. మా అమ్మ నేను చెప్తున్నా కదా, ఒక 20-25 సంవత్సరాల నుంచి అదే కాంప్లిమెంట్, సేమ్ కాంప్లిమెంట్. మా అమ్మ నేను అదే అనిపిస్తుంది అప్పుడప్పుడు, మా అమ్మ ఇవన్నీ చేస్తుంది కదా, ఒక షెఫ్ అన్న అయ్యేది ఉంటే బాగుండేది. సో ఈ జనరేషన్ మా అమ్మ ఉండుంటే, ఈ జనరేషన్లో మా అమ్మ నేను చెప్తున్నా షెఫ్ అయిపోయేది, ఈ పాటికి పక్క అయిపోయేది షెఫ్. ఇప్పుడు పులుసు అయితే చేస్తున్నావు, నెల్లూరు చేపల పులుసు అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం బగారా చేసుకుంటే బాగుంటుందా, వైట్ రైస్లో బాగుంటుందా? అవునా, బగారాలో బాగుంటుందా? ఓకే, బగారా అంతేగాని బగారాలో బాగుంటుందా? బాగుంటుంది కానీ వైట్ రైసే ప్రిఫర్ చేస్తాం. మా అమ్మ వైట్ రైస్లోనే బాగుంటుందంట. మా అమ్మ అయితే అదే చెప్తుంది, వైట్ రైస్లోనే బాగుంటుందంట మన నెల్లూరు చేపల పులుసు. సో బిర్యానీలో కూడా బాగానే ఉంటుంది, మనము అదేమంటే బగారాలో కూడా బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు స్టైల్ బగారాలు అవి ఇట్లా కలుపుకోవడం, అప్పట్లో అయితే ఓన్లీ వైట్ రైసే కదా. ఓకే, అయిపోయిందా? మా అమ్మ చూసి కదా, నూనె వచ్చిందంటే రెడ్ అదే కదా నూనె. ఓకే, నూనె వచ్చిందంటే అయిపోయింది. నూనె పైనకి వస్తే ఇంకా ఉడికినట్టు కదా. చేపలు తొందరగా ఉడుకుతాయి కదా, ఎందుకు చెప్పాలి కానీ. వేసాయి ఇంకా లాస్ట్ ఇది కొత్తిమీర, కరివేపాకు వేయరా? ఓకే, కరివేపాకు కింద. వేసుకునేవాళ్ళు. ఓకే, హైదరాబాద్ వచ్చినాక ఓకే, అప్పట్లో వేసేవాళ్ళు కాదు కొత్తిమీర అని తెలియదు. అవును, ఓకే అంతేలే. అయితే అయిపోయింది మామ, ఇక అయిపోయింది మన చేపల కూర. చూసారు కదా ఫినిషింగ్ టచ్, చూసారు కదా మామ, అయిపోయింది. మామ చూసారు కదా మామ, మన నెల్లూరు మన చేపల పులుసు విత్ వైట్ రైస్ మామ. బాబా ఎంత బాగుంది మామ. ఎంతైనా అమ్మ రుచిదే. టేస్ట్ చూద్దాం మామ. చూసిరే బాబా వస్తుంది బా. బా, ఆ మామిడికాయ ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది. దంచుడు మామ, దంచుడు. నచ్చితే ఏం చేయాలా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మామ. ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. దంచుదాం. చలో బాయ్.